కదా. కేరళలో 3 చోట్ల ఉంది ఇండస్ట్రీ. కేరళలో 3 చోట్ల ఉంది ఇండస్ట్రీ. తప్పులేదు, 2 చోట్ల ఇండస్ట్రీ. సినీ ఫీల్డ్ అనేది చిట్టిబాబు గారు చెప్పినట్టు 24 ఫ్రేమ్స్ వాళ్ళు పడే ఒక హార్డ్ వర్క్, వాళ్ళ యొక్క చూస్తే మనం ఏదో సినిమా 2.5 గంటలు ఎంజాయ్ చేసి వస్తాం అనుకుంటాం, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ సార్. వాళ్ళు ఒక్కదే సినీ ఫీల్డ్ కనుక కోవిడ్ లో కొద్ది రోజులు షట్ డౌన్ అయితే ఏ విధంగా ఇబ్బంది పడ్డది మనం చూసాం. నేను ప్రత్యక్షంగా నాకు అతి దగ్గరలో సురభి కాలనీ ఉంటుంది, అందరూ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో నేను ప్రత్యక్షంగా చూశాను. అంతేకాకుండా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఆదుకున్నారు కోవిడ్ టైంలో. సో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎక్కడైతే సపోర్టింగ్ ఎక్కువ దొరుకుతుందో అక్కడ ఇండస్ట్రీ ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుంది. నా ఇంటెన్షన్ ఏంటి అంటే, సింపుల్ గా చెప్పాలి అంటే, ఎక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ సపోర్టింగ్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఫ్లెక్సిబుల్ గా ఎక్కడ ఉంటే అక్కడ డెవలప్ అయింది. అందులోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 డెవలప్ అవ్వాలి, 2 కూడా బాగుండాలనుకోవాలి. మేజర్ గా ఏంటంటే, ఇందాక సార్ అని చెప్పారు, హీరోలు ముందుకు రావాలని. హీరోలు ముందుకు వస్తారు ఎప్పుడు నీకు ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, రైతులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ ఫ్లెక్సిబుల్ గా ఉంది అంటే అప్పుడు ఎక్కువ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ గా నేను ఉన్నాను, నాకు ఎక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ సెట్ జోన్ ఉన్నాయి, ఎక్కడ అలాట్మెంట్ చేస్తే అక్కడ బిజినెస్ పెడతా. అలాగే ఇండస్ట్రీ కూడా అంతే అండి. సింపుల్ గా మనకి ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, లాస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అట్లీస్ట్ టికెట్ల దగ్గర, థియేటర్ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ పెడితే ఎలా డెవలప్ అయింది. అదే ఎన్డీఏ గవర్నమెంట్ చూడండి, ఫ్లెక్సిబుల్ గా ఉంది. సో సినీ ఫీల్డ్ వాళ్ళని పిలిచి ఏం కావాలి, మీకు ఎలా ఉంటుంది, సో అలా ఎంకరేజ్మెంట్ ఉండాలి. నా ఇంటెన్షన్ ఏంటి అంటే, అలాంటి ఎంకరేజ్మెంట్, అలాంటి సపోర్టింగ్ అనేది ప్రీవియస్ గవర్నమెంట్ లేకపోవడం, కొంచెం డెవలప్మెంట్ తొందరగా లేదు, తగ్గింది అనేది నా ఇంటెన్షన్ అండి. నేను తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, దాంతో పాటు ఆంధ్రలో కూడా అవుతుందండి. ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఆ స్కోప్ మన దగ్గర ఉంది. దాని రాయితీలు కూడా 2 ప్రభుత్వాలు ఇవ్వాలి. ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం అయితే రాయితీలు ఇస్తూ అది ఫ్లెక్సిబుల్ గా ఉంది. మినిస్ట్రీ కానీ, కళ్యాణ్ గారు కానీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే తెలంగాణలో కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆంధ్రలో డెవలప్మెంట్ అవ్వడానికి చాలా స్కోప్స్ ఉన్నాయి. లొకేషన్స్, రాజమండ్రి, అరకు, వైజాగ్ లాంటి చాలా లొకేషన్స్ ఉన్నాయి. సో అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. అంతేకాకుండా తెలంగాణలో కూడా 1-2 ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. జరిగినప్పుడు వాటిని నెక్స్ట్ ఆల్టర్నేట్ వాటితోనే మొత్తం కంప్లీట్ గా ఇండస్ట్రీ అడిగి పోయినట్టు ఇందాక సార్ సత్యం గారు చెప్పారు, అక్షర సత్యం గారు చెప్పినట్టు, ఇక్కడికి వద్దాను పొమ్మను లేక పొగబెట్టినట్టు అలా ఉండొద్దు అనేది ఇంటెన్షన్ అండి. రైట్. ఎస్ సుజాత్ గారు, ఎస్ మీరు చెప్పినట్టుగా డెఫినెట్గా కళకి ప్రాంతీయ భేదాలు ఉండవు, కళాకారులు అందరూ గౌరవిస్తారు. ఈవేళ ప్రాంతాలు దాటి, ఖండాంతరాలు దాటి విస్తరిస్తోంది తెలుగు సినీ పరిశ్రమ. అంటే ఇది పరిశ్రమలా చూడాలి. దీని మీద కొన్ని వేల మంది కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వాలు ఆ విధంగానే ప్రభుత్వాలు సపోర్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా అన్ని ప్రాంత వ్యక్తులు కూడా అభివృద్ధి చేసేలా ఉండాలి. అంటే ప్రభుత్వాల నుంచి ప్రధానంగా అందితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వాల నుంచి సినిమా ఇండస్ట్రీ కానీ ఏ రకమైన రంగమైనా కోరుకునేది రాయితీలు, అలాగే ప్రోత్సాహకాలు, అలాగే ఆ ఇండస్ట్రీ ఇంకా పెరగడానికి అక్కడ ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తారో గవర్నమెంట్ నుంచి, అదే ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి రంగంలో, ఏ పారిశ్రామిక రంగంలో అన్నా కోరుకునేది అదే సార్. అంటే ప్రభుత్వాల నుంచి గతంలో మనం చూసాం, ఆంధ్రాలో చూసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఎలా నాశనం చేయాలని చూసిందో మనం అందరం ప్రత్యక్షంగా అనుభవించాం. 5 రూపాయలు 10 రూపాయలకి టికెట్ ధరను నిర్ణయించి, అంటే ఎంతో ఉన్నతంగా ఉన్నతమైన అంటే టెక్నికల్ వాల్యూస్ తోటి ఎంతోటి ఖర్చు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టుకుని సినిమాలు తీస్తే టికెట్ ధరని 5 రూపాయలు 10 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించడం అనేది, అంటే మీరు అదే విధంగా మీరు ఇంకొక ప్రొడక్ట్ వేరే రంగంలో, వేరే వ్యాపార రంగంలో ఒక వ్యక్తి ఒక 50 రూపాయలు పెట్టి, ఒక 100 రూపాయలు పెట్టి ఒక ప్రొడక్ట్ తయారు చేస్తే, మీరు దాని ధరని 5 రూపాయలు 10 రూపాయలకి చేసే సాహసం ఏ ప్రభుత్వాలు అయినా చేస్తాయా? మరి సినిమా రంగంలో ఎందుకు ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరించింది? ఇలాంటి అణచివేతలు, ఇటువంటి ధోరణులు ఉంటే కనుక ఏ ఇండస్ట్రీ బతకదు సార్. ఎందుకంటే సినిమా రంగము, సినిమా టికెట్లు అనేది కంప్లీట్ గా పర్సనల్ చాయిస్. అది ఏమంటారు, నిత్యావసరాలు కాదు సార్. సినిమా అనేది నిత్యావసరం కాదు. ప్రేక్షకుడికి వాడు డబ్బులు పెట్టగలిగితే వెళ్ళి ఎంత టికెట్ పెట్టినా వాడు కొనుక్కొని చూస్తాడు. ఒకవేళ చూడలేక
అంత డబ్బులు పెట్టలేని వాడు వెళ్ళడు. ఎందుకంటే అది నిత్యావసరం కాదు. అది చూడకపోతే చచ్చిపోడు, తినకపోతే మనకు ఎలా అయితే జీవనం గడవదో అటువంటిది కాదు, వాడి చాయిస్. కాబట్టి అది ప్రేక్షకులకి వరకే వదిలేసేయాలి. అంటే వాళ్ళు టికెట్ పెట్టగలిగితే ఎక్కువ రేటు టికెట్ ఉంటే వాళ్ళు చూస్తారు, లేదంటే తక్కువ రేటు టికెట్లు వచ్చినాక చూస్తారు, లేదంటే ఓటీటీ రిలీజ్ అయ్యాక చూసుకుంటారు. అది వాళ్ళ చాయిస్. కాబట్టి ప్రభుత్వాలు దీంట్లో వేలు పెట్టి పెత్తనం చెలాయించడం మొదలుపెట్టి ఇలాగ 5 రూపాయలు 10 రూపాయలకి నీచంగా సినిమా ఇండస్ట్రీని దించేసి అటువంటి పరిస్థితులు ఉంటే కనుక ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది సార్. అది సినిమా రంగం అనే కాదు, ఏ రంగమైనా, ఏ రకమైన వ్యాపార రంగమైనా నష్టపోతుంది. అలా కాకుండా మీరు రాయితీలు పెంచో ఇంకొక రకంగా ప్రోత్సాహకాలు అందించో, అలాగే సినిమా ఇండస్ట్రీ అంటే షూటింగ్లు చేసుకోవడానికి మన రాష్ట్రంలో ఉన్న ప్రదేశాలను ఉపయోగించుకునేటట్టు ఇంకొక రకంగా చేస్తే ఇంకో కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. మీకు వాళ్ళకి సంపాదన పెరుగుతుంది, ప్రజలకి ఆ ప్రజల దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ కూడా ప్రభుత్వాలకి ఆదాయ వనరుగా మారుతుంది. అంటే ఉన్న దాని నుంచి ఆదాయం ప్రభుత్వం ఎలా జనరేట్ చేసుకోవాలో చూడాలి. అలాగే ఆదాయం జనరేట్ చేసి ఇస్తున్న ఒక రంగాన్ని వాళ్ళు ఎలా పెంచాలి అన్నది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి సార్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ బాగుపడుతుంది. అటు 2 రాష్ట్రాల్లో కూడా సినిమా ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. సినిమా ఇండస్ట్రీ కానీ, ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు కానీ రాష్ట్రాల ప్రయత్నంగా విడిపోకూడదు, కలిసే ఉండాలి. ఇంతకు ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా ఇండస్ట్రీ అలాగే ఎదగాలని, కళకి ఇంతకు ముందు నేను చెప్పినట్టు కళకి ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు ఉండవు. కాబట్టి కళాకారులు కళ అభివృద్ధి చెందాలి. 2 రాష్ట్రాల్లో కూడా ఇండస్ట్రీ ఇంకా మంచి బడ్జెట్లతోటి ఇంకా గొప్ప సినిమాలు తీస్తూ ప్రపంచ స్థాయిలో అక్రాస్ గ్లోబల్ మన తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలని, ఏదైతే కొంచెం డిఫరెన్సెస్ వచ్చినాయో అది ఆ ఇష్యూ వరకే, ఆ సినిమా వరకే, ఆ సంఘటన వరకే కన్ఫైన్ చేయండి. కానీ అది మొత్తానికి ప్రభుత్వం యొక్క నిర్ణయాలు అదే, ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీతో అదే విధంగా వ్యవహరిస్తుందని మొత్తానికి ఆపాదించొద్దు. అది అక్కడితో సమస్య పోతుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకి రాయితీలు ఇస్తాయి, ఖచ్చితంగా ప్రోత్సాహకాలు ఇస్తాయి, ఇండస్ట్రీని పెంచుతాయి, ప్రోత్సహిస్తాయి, ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మొన్న జరిగిన మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి గారు అలాగే సినీ ప్రముఖులు చెప్పడం జరిగింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు బాలకృష్ణ గారు కానీ సినిమా ఇండస్ట్రీని రాయితీలు ఇవ్వడానికి కానీ ప్రోత్సహించడానికి కానీ చూసే వ్యక్తులే. కాబట్టి 2 రాష్ట్రాల్లోనే అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ లో కూడా షూటింగ్లు జరగాలి, స్టూడియోలు నిర్మించుకోవాలి, అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం సార్. రైట్, చిట్టిబాబు గారు రైట్, మాధవరెడ్డి గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఒకటే సార్, ఏంటి అంటే మేడం సుజాత మేడం చెప్పింది 100% యాక్సెప్టెడ్ సార్. ఎందుకంటే 2 స్టేట్ లో కూడా డెవలప్మెంట్ అవ్వాలి. ఎందుకంటే మనం 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. దానికి ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్టింగ్ గా ఉంది. తెలంగాణలో కూడా సపోర్ట్ చేయాలి. దానివల్ల ఏంటంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదే విధంగా గవర్నమెంట్ కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కూడా డెవలప్ అవుతుంది. అదే స్టూడియోలో కూడా వాళ్ళకు కూడా రాయితీలు ఇవ్వాలి. అది ముఖ్యంగా 24 ఫ్రేమ్ లో ఉన్న వర్కర్స్ కూడా మీరు ఫెసిలిటీస్ ఇచ్చి, అదే ఎగ్జాంపుల్ లైక్ మా దగ్గర సురభి కాలనీ అని ఉంది, సపరేట్ ఫ్రేమ్ వాళ్ళకి జూనియర్ ఆర్టిస్టులకు సపరేట్ గా ఒక కాలనీ క్రియేట్ చేసి వాళ్ళకు హౌసెస్ అలాట్ చేశారు. అలాగే అలాంటి ఫెసిలిటీస్ ఆంధ్రలో క్రియేట్ చేయడం, ఆ తెలంగాణలో కూడా అలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల ఇంకా మనకు ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడో జరిగినాయి, మళ్ళీ ఎప్పుడు కూడా అలాంటి రాయితీలు కూడా ఎక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వట్లేదు. సినీ ఫీల్డ్ ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగు రాష్ట్రాలకు 2 రాష్ట్రాల పైన ఉంది. అది ముఖ్యంగా తెలంగాణలో ఒక వేవ్ అనేది క్రియేట్ అయితే, ఒక నెగిటివ్ వేవ్, ఆ నెగిటివ్ వేవ్ ని తీయాల్సిన బాధ్యత కూడా మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద, అదే విధంగా రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా ఉండాలి. మీరు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళని